అపర్ణ అయితే ఇంక ఇందుని పిలిచి మీకిద్దరికి పెళ్లి జరిగిన తర్వాత ఏ శుభకార్యం కూడా చేపించలేదు, అందుకని పంతులు గారిని పిలిచి మీకు శుభకార్యం చేపించాలి అని తన ఇలా అయితే నిర్ణయం తీసుకుంటుంది. ఇలా అలా చెప్పిన తర్వాత ఇందుకైతే షాక్ అనమాట. ఇప్పుడిప్పుడే నేను బావ విషయంలో నేను ఒక మంచి నిర్ణయం తీసుకున్నా. ఏ కాడికి నాకు బావకే పెళ్లి జరిగిందని మీరు అనుకుంటున్నారు, ఇప్పుడు కానీ అసలు విషయం కానీ చెప్పాను అంటే ఇంకా మళ్ళీ మీ గుండె తట్టుకోలేదు నానమ్మ అన్నట్టుగా చెప్తుంది. బావని పూర్తిగా నా సైడ్కి మార్చుకొని తర్వాత మీకు అసలు విషయం చెప్తాను అన్నట్టుగా నిర్ణయం తీసుకుంటుంది. ఈ లోపల ఇంకా ఐశ్వర్య అయితే ఇంకా ఫుల్గా తాగేసి వచ్చి ఇంట్లో అయితే నాన్న రాద్ధాంతం చేస్తుంది. ఇంకా రేఖ వచ్చి ఏంటి ఐషు ఇలా చేస్తున్నావు అంటే అసలు మీరు మాతో మాట్లాడడానికి రైట్సే లేవంటే, ఎందుకంటే ఇంట్లో ఇన్ని జరుగుతున్నా మీరు అసలు ఏమీ మాట్లాడలేదు. ఆ రాజు ఇందులోకి అసలు పెళ్ళే కాలేదు, అయినా వాళ్ళకి పెళ్ళి అయ్యిందని చెప్పని అందరినీ నమ్మిస్తున్నారు. మీరు అసలు మాట్లాడొద్దు. ఆ లక్కీ గారిని తీసుకొని వచ్చి ఇంట్లో పెట్టినా కానీ మీరు ఒక్క మాట కూడా అనట్లేదు. అసలుకి మీ సొంత కొడుకునే కాదని వేరే ఎవరికో సపోర్ట్ చేస్తున్నారు. అసలు మీరు మాట్లాడే రైట్స్ ఎక్కడున్నాయి అని అంటూ ఉంటే ఇంకా అలాగే భాగ్యం శేషం అయితే అవును భాగ్యం మా ఐషు చెప్పేది కూడా నిజమే కదా అని అంటే అవునండి రాజు ఇందు విషయంలో కూడా నాకు కూడా అదే డౌట్ వస్తుంది అని అనగానే రాజు అయితే మేము మ్యారేజ్ సర్టిఫికేట్ కూడా చూపించాం కదా అంటే అలాంటి సర్టిఫికేట్లు 100 తీసుకొస్తాను నేను, అయినా అవన్నీ ఎలా అయినా మీరు మా కళ్ళ ముందు ఏమన్నా పెళ్లి చేసుకున్నారా మేము నమ్మడానికి అన్నట్టుగా చెప్తుంది. ఇంకా అలా చెప్పేటప్పటికి ఇంకా అపర్ణ అయితే వాళ్ళందరి ముందు వాళ్ళకి మీ అందరి ముందే నిజంగానే నేను పెళ్లి చేస్తాను అని చెప్పని అంటుంది. ఏంటి నువ్వు పెళ్లి చేస్తావా అని అనగానే ఇందు అయితే కాస్త సంతోషపడుతుంది. ఎందుకంటే ఇదివరకంటే ఏమో కానీ ఇప్పుడు నా బావ చేతనే నాకు తాళిబుట్టు కట్టిస్తాను అంటే అది కూడా నానమ్మ వాళ్ళ చేతుల మీదుగా అంటే నాకు ఇష్టమే అని చెప్పి అంటుంది. అయితే ఇంక ఇందు అయితే ఏం మాట్లాడుకునేటప్పటికి రాజు అయితే అలాగే అమ్మమ్మ నువ్వు చేసి అని చెప్పి అనగానే అంటే నన్ను చేసుకోవడం రాజుకు కూడా ఇష్టమే కదా అని ఇందు అయితే చాలా సంతోషపడుతుంది. కానీ రేఖ అయితే ఏంటి అపర్ణ ఇలాంటి నిర్ణయం తీసుకుంది, ఇప్పుడు దాకా కొంచెం డౌట్గానే ఉన్నింది, అది కాస్త నిజం చేసేటట్టుంది ఐశ్వర్య అన్నట్టుగా ఐశ్వర్యనే తిడుతుంది.